హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా కొడిమేల మండల్ నాచుపల్లి గ్రామంలోనైతే ఉన్నాము. ఇక్కడ ఎందుకు ఉన్నామంటే ఇక్కడ మీకు కనిపిస్తా ఉంది బృందావన్ రిసార్ట్స్. ఇది కొండగట్టుకి వెళ్లే రూట్ లో ఉంది. ఒకసారి చూడండి, ఇది కొండగట్టుకు వెళ్లే రూట్. అక్కడ నుంచి స్టార్ట్ అది మెయిన్. ఇదైతే కొండగట్టుకు వెళ్లే రూట్. ఇక్కడికి చాలా మంది వస్తారు. ఒకసారి రిసార్ట్ చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ స్టార్టింగ్ గేట్ చూస్తేనే కొంచెం మంచి లుక్, పల్లెటూరి వాతావరణం కి లాగా ఉంది. చాలా బాగుంది. గేట్ ఓపెనింగ్ మనం ముందు స్టార్టింగ్ చూసుకుంటేనే చాలా బాగుంది. చెట్లు కానీ మిగతా చాలా బాగున్నాయి. దీని పక్కనే కూడా రెస్టారెంట్ కూడా ఉంది. అంటే రిసార్ట్స్ కి వచ్చిన వాళ్ళే కాకుండా ఇక్కడికి వెళ్ళే దేవుడి గుడికి, టెంపుల్ దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా, భక్తులు కూడా, లేదంటే మార్గం మధ్యలో ఇంకా వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ రిసార్ట్స్ లో కూడా టిఫిన్స్ కానీ లంచ్ కానీ అయితే వీళ్ళ రెస్టారెంట్ కూడా వాళ్ళు పెట్టారు. మనకు కావాల్సింది కూడా మనకి దొరుకుతుంది. ఎందుకంటే మనకు ఆకలేస్తాయి కాబట్టి వెళ్ళే మార్గంలో మంచినీళ్ళు ఏదైనా సంథింగ్ ఎనీథింగ్ ఎలాంటిదైనా ఈ రిసార్ట్స్ లో అయితే దొరుకుతుంది. చూడండి, బృందావన్ రిసార్ట్స్ భోజనం కూడా తయారు చేస్తారని చెప్పేసి అయితే మనకు అక్కడ బోర్డు కూడా కనిపిస్తా ఉంది. రండి లోపలికి వెళ్దాము. లోపల కూడా మనం చూద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయి, గేమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి విన్నాను. ఎందుకంటే రిసార్ట్స్ కాబట్టి మనం ఒక రోజు ఇక్కడ ఉండి ఎంజాయ్ చేయొచ్చు. అందులో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి నాతో పాటు కూడా. ఇప్పుడు మనతో బృందావన్ రిసార్ట్స్ కొండలరావు గారు మనతో పాటు ఉన్నారు. బృందావన్ రిసార్ట్స్ కి మొత్తం వ్యవస్థాపకులు కొండలరావు గారు. మరికొన్ని వివరాలు మనకు తెలిసినవి తెలియనివి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, నేను ప్రొద్దున నుంచి చూశాను, చాలా బాగుంది ఈ బృందావన్ రిసార్ట్స్. అసలు దీన్ని స్థాపించడానికి గల కారణాలు ఏంటి సార్? యాక్చువల్లీ తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి అందరికీ హబ్ హైదరాబాద్ అయింది. ఇక్కడ నుంచి ఎవరైనా విహారయాత్రకు వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. హైదరాబాద్ వెళ్తే గానీ వాళ్ళకి అక్కడ ఈ ఫెసిలిటీస్ దొరికే పరిస్థితి లేని సందర్భంలో మా ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో సరసమైన ధరల్లో ఒక మంచి అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయాలనే ఒక ఆలోచనతో మనం బృందావనం నిర్మించడం జరిగింది. బృందావనం రిసార్ట్ లో సామాన్య వ్యక్తికి కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ గడిపి ఒక రోజు విశ్రాంతి తీసుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో బర్త్డే లాంటి చిన్న చిన్న ఈవెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి, తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవడానికి సరిపోయే పూర్తి స్థాయి ఎన్విరాన్మెంట్ ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సరే, ఇది మొత్తం టోటల్ ఎంత ఉంటుంది? ల్యాండ్ ఎంత ఉంటుంది? 4 ఎకరాల పైన ఉంటుందమ్మా ఇది. సో దీంట్లో దాదాపు 2000 రకాల మొక్కలు నాటడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా ప్రత్యేకంగా తెప్పించి నాటడం జరిగింది. మొక్కలన్నీ కూడా చాలా రకాల పండ్ల చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఒక రోజుకి ఎంత మంది విజిట్ చేస్తారు ఇక్కడికి? వాస్తవంగా ఇంకా మా ప్రాంత ప్రజలకి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక 8-10 ఈవెంట్స్ ఉంటాయమ్మా. వాస్తవంగా ఒకటి బర్త్డే, తన వైఫ్ బర్త్డే, తన పేరెంట్స్ బర్త్డేస్, పిల్లల బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఇట్లా రకరకాల ఈవెంట్స్ ఉంటాయి. వీటిని ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ళి చేసుకోవడానికి పూర్తి స్థాయిలో ఇంకా మా ప్రాంత ప్రజలు సిద్ధం కాలేదు. సో ఇళ్లలోనే జరుగుతూ ఉంటాయి దాదాపుగా. ఈ ఈవెంట్స్ ని నిర్వహించుకోవడానికి మన బృందావనానికి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఒక రోజు హాయిగా వైఫ్ బర్త్డే అనే కానీ, తన బర్త్డే అనే కానీ, పేరెంట్ బర్త్డే కానీ ఇక్కడ చేసుకోవడానికి చాలా తక్కువ పేమెంట్ తో వారికి అన్ని వసతుల్ని కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఇక్కడ ప్రజలకి ఈ వాతావరణం ఫ్యామిలీతో సహా బయటికి రావటం, ఒక రోజు గడిపి వెళ్ళటం అలవాటు అవుతూ ఉంది. దాన్ని ఇంకా బాగా ప్రజలు రాకడం జరుగుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ వస్తే ఎంత ఛార్జ్ చేస్తారు సార్? 5,000 నుంచి 6,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దానిలోనే అందరికీ కూడా భార్య భర్త 2 పిల్లలకి అలా ఉంటుంది. దాంట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఇవన్నీ కూడా వాళ్ళకి అరేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 24 hours వాళ్ళకి ఏసీ రూమ్ ఫెసిలిటీ ఇస్తారు.
మన దగ్గర ఉన్న ఆల్ ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్స్, డీజే లాంటి ఎమ్యూనిటీస్, పిల్లలకు క్రికెట్ కిట్, షటిల్ కిట్ లాంటివి కూడా, సో వాళ్ళకి కావాల్సిన టోటల్ అమ్యూజ్మెంట్ అంతా కూడా ఈ ప్యాకేజ్ లో వాళ్ళకి మొత్తం అన్ని టోటల్ ప్యాకేజ్ లో సరిపోతున్నాయి, సమకూరుస్తున్నాం. ఇప్పుడు ఫంక్షన్ హాల్ కూడా చూసాము, చాలా బాగుంది. అంటే ఒక్కొక్క ఫంక్షన్ హాల్ కి ఒక్కొక్క చార్జ్ ఉంటుందా సార్? ఇక్కడ నా దగ్గర 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. కోవిడ్ లో వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 100-150 మందికే పర్మిషన్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం, ఆ సమయంలో నా దగ్గర దాదాపు 70 నుంచి 80 పెళ్లిళ్ళు చేయడం జరిగింది. చాలా మంది ఫారెన్ నుంచి, యుఎస్ నుంచి అట్లా వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళటానికి అన్ని రకాల వస్తువులు కల్పించాము. ఎందుకంటే విత్ ఇన్ ద ప్రెమిసెస్ వాళ్ళకి ఫుడ్, దాంతో పాటు వాళ్ళకి అకామిడేషన్, ఫంక్షన్ హాల్, మ్యారేజ్ కి సంబంధించినటువంటి అన్ని హంగులు ఇక్కడ ఏర్పాటు చేయడంతోనే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి బృందావనం అనేది బాగా ఫేమస్ అయిందమ్మా. అప్పుడు హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది కరోనా టైంలో. కానీ బయట కూడా అసలు ఏదైనా పెద్ద గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా బయట కూడా ఖాళీ ప్లేస్ చాలా విశాలంగా ప్రాంతం ఉంది. గార్డెన్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. దాంతో పాటు పెళ్లికి సంబంధించినటువంటి అన్ని రకాల డెకరేషన్స్, అన్ని రకాల వసతులు, ఈవెన్ మంగళ వాయిద్యం దగ్గర నుంచి పంతులు వరకు ఒక్కసారి ఒక ప్యాకేజ్ మాట్లాడుకుని ప్లాన్ చేసుకున్నట్టయితే టోటల్ ఒక 100 నుంచి 150 మంది 2 వైపుల నుంచి వచ్చి 2 రోజులు 3 రోజులు ఇక్కడ బస చేయడానికి సరిపోయే అకామిడేషన్ కూడా మొత్తం ప్యాకేజ్ లోనే వచ్చి వాళ్ళది ఏం లేదు, జస్ట్ రావడము, ప్యాకేజ్ మాట్లాడుకుంటే దాంట్లో అన్ని వసతులు మనమే కల్పిస్తాం. ఈ ఆప్షన్ బాగుంది. ఎందుకంటే ఈ రోజులలో పెళ్లి చేయడము, ఇవన్నీ సమకూర్చుకోవడం అనేది ఒక స్ట్రెస్ఫుల్ జాబ్. సో ఒకసారి వాళ్ళిద్దరు 2 వైపుల నుంచి నిర్ణయం చేసుకొని ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం జరిగిన తర్వాత వాళ్ళకి కావాల్సిన అన్ని వసతుల్ని మనమే కల్పిస్తున్నాం. అదే ఇప్పుడు ఒక 3-4 ఫ్యామిలీస్ వస్తాయి అంటే వాళ్ళకి కూడా ఒక ప్యాకేజ్ ఉంటుందా సార్? అవునమ్మా. ఎంత ఉంటుంది వాళ్ళకి? వాళ్ళ సంఖ్యను బట్టి, అంటే మెంబర్స్ బట్టి ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళు ఏసీ తీసుకుంటారా లేకపోతే నాన్ ఏసీ తీసుకుంటారా, ఆ ప్యాకేజ్ బట్టి వాళ్ళకి అమౌంట్ అనేది చేయడం ఇట్లా జరుగుతుంది. సో ఒకవేళ ఒక 1 వీక్ ఉంటారు, దాన్ని బట్టి కూడా ప్యాకేజ్ చేంజ్ అయిపోతుంది. అంటే అమౌంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎంత ఉండొచ్చు ఒకవేళ మేబీ? అట్లా మనం చెప్పడానికి ఏం లేదమ్మా, సంఖ్యను బట్టి మనం ప్యాకేజ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నట్టు డిఫరెంట్ గా మనం తగ్గించి వాళ్ళకి అనుకూలంగా మనం చేయడం జరుగుతుంది. డిస్కౌంట్ కూడా ఇస్తారు అందులో, ఎక్కువ డిస్కౌంట్. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి మనకి డిస్కౌంట్ కూడా ఆప్షన్ ఉంది. ఇంకొకటి, పేద ప్రజలు మ్యారేజ్ కోసం వస్తూ ఉంటారు ఎక్కువ మంది దగ్గరికి, వాళ్ళకి ఒక అవుట్ రైట్ ప్యాకేజ్ మనం ఇవ్వడం జరుగుతుంది. కేవలం 2 లక్షల రూపాయలు పెళ్లి చేసిస్తున్నాం అమ్మా. 2 లక్షలలో 2 లక్షల రూపాయలలో వాళ్ళకి ఇంకా ఏ బాధ్యత లేదు. ఒకసారి వచ్చి ఇక్కడ వచ్చి ప్యాకేజ్ నిర్ణయం జరిగిన తర్వాత వాళ్ళకి కావాల్సిన అన్ని హంగులు, పెళ్లిలో కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ మన బృందావనం నుంచే ఏర్పాటు చేసి వాళ్ళకు దాదాపు 100 నుంచి 150 మందికి భోజన వసతి, తర్వాత వాళ్ళకు ఉండడానికి ఒక 10 రూమ్స్, దాంతో పాటు కళ్యాణ మండపం, స్టేజ్ డెకరేషన్, బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్ డెకరేషన్ తో సహా అన్ని ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు అది జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ కూడా మేము అప్పుడు టేస్ట్ చేసాం, మార్నింగ్ టిఫిన్ టేస్ట్ చేసాము, ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది సార్. అసలు డైలీ అంటే వెరైటీస్ కూడా చేస్తారా? అవునమ్మా. ప్రతి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ రేపు ఉండదు, రేపు చేసింది ఎల్లు ఉండదు. ఇప్పుడు మామూలుగా మనం ఉడిపి హోటల్ వెళ్తే చాలా ఆప్షన్స్ అక్కడ బ్రేక్ఫాస్ట్, ఇక్కడ అట్లా కాకుండా ఏంటంటే ఒక రోజు ఒక బ్రేక్ఫాస్ట్ నిర్ణయం జరుగుతుంది, ఆ బ్రేక్ఫాస్ట్ కంటిన్యూ ఉంటుంది. అయితే ఏంటంటే మనము ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒకప్పుడు ఇది ఫారెస్ట్ ఏరియా, ఈ ఏరియా అంతా కూడా అడవితో నిండిపోయినటువంటి ఏరియా ఇది ఒకప్పుడు. మెల్లమెల్లగా ఇప్పుడు డెవలప్ అవుతూ వచ్చింది కొండగట్టు ప్రాంతం అంతా. ఇది సిటీకి దగ్గర లేదు, కరీంనగర్ ఒక 30 కిలోమీటర్లు, జగిత్యాలకు ఒక 15 కిలోమీటర్లు ఉండడంతోనే ఆర్డర్ మీదనే మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాంతో ఎవరైతే వచ్చి ముందు మనకు ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ అన్ని రకాల ఫుడ్ దొరుకుతాయి. మాకు ఇది కావాలి, మాకు ఇలాగా చేసి పెట్టండి అంటే మీరు కూడా దాన్ని ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కస్టమైజ్ చేసి ఇస్తాం వాళ్ళకి, ఎట్లా కావాలంటే అట్లా. ఈవెన్ ఈవెంట్స్ లో కూడా వాళ్ళకి కావాల్సినట్టుగా ఫుడ్ కస్టమైజ్, ఈవెంట్ వాళ్ళు చెప్తారు మాకు ఇలాంటివి చేసి పెట్టండి అని చెప్తే వాళ్ళకి బట్టి కస్టమైజ్ చేసేసి పెడతారు. ఓకే సార్, చాలా బాగుంది. అసలు రీసెర్చ్ చూడడానికి కూడా నాకు కూడా మంచిగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం లో కూడా మీకు సంక్రాంతి తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇట్లా ఈవెంట్స్ కూడా రెగ్యులర్ గా మనం కండక్ట్ చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా పబ్లిక్ కి ఎక్కడికో దూరంగా వెళ్ళి ఇబ్బంది పడకుండా అన్ని ఫెసిలిటీస్ తోని వాళ్ళకి ఎంట్రీ ఇస్తాం. ఇక్కడ దానిలోనే భోజన వసతి ఇస్తాం. ఆ రోజు ఆ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడానికి
కావాల్సినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా వస్తారు. దానికి సంబంధించినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఇక్కడ మీరు ఓన్ గా ఆర్గనైజ్ చేస్తాం. ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ రిసార్ట్స్ లో ఎక్కువ ఏం ఫంక్షన్స్ ఏం ఈవెంట్స్ అవుతాయి సార్? మ్యారేజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయమ్మా. దాంతో పాటు బర్త్డే ఫంక్షన్స్, శారీ ఫంక్షన్స్, తర్వాత ఇక్కడ ఇంకొక మీకు కొండగట్టికి సంబంధించినటువంటి విషయం, ఆంజనేయ స్వామి వారి దగ్గర చాలా మంది మొక్కులు ఉంటాయమ్మా. వాళ్ళ కుటుంబంతో సహా 40-50 మంది ఒక రోజు వచ్చి ఇక్కడ స్వామివారికి ఇక్కడ వాళ్ళ మొక్కులు చెల్లించి ఒక రోజు ఇక్కడ నిద్ర చేసి వెళ్ళే ఆనవాయితుంది. అట్లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు వచ్చి హాయిగా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన పుట్టి వెంట్రుకలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పుట్టి వెంట్రుకలకు సంబంధించినటువంటి వాళ్ళకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ నుంచి దాదాపుగా ఇప్పుడు బృందావన్ రిసార్ట్ వరకు వచ్చారు అంటే సగం కొండ ఎక్కేసినట్టే. అంటే స్వామివారికి చాలా దగ్గర, 5 నిమిషాల్లో స్వామివారికి చేరిపోతారు. కాబట్టి గుట్ట మీద నిద్ర చేసిన ఫీలింగే ఉంటది. కాబట్టి భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేయడానికి కూడా ఇష్టపడతా ఉంటారు. ఇక్కడ మినిమం ఎంత మంది వర్క్ చేస్తున్నారు సార్? ఇక్కడ డైలీ వర్కర్స్ ఎక్కువ ఉంటారమ్మా. మా దగ్గర ఒక 8-10 మంది ఉంటారు రెగ్యులర్ గా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళు రోజు కూలీతో వచ్చి చేసిపోతా ఉంటారు. వంట చేసే వాళ్ళు వాళ్ళందరూ అంటే డైలీ వైజ్ గా వస్తారా? వంట కుక్కర్ పర్మనెంట్ గా ఉంటారు. ఒకరిద్దరు కిచెన్ అసిస్టెంట్స్ పర్మనెంట్ గా ఉంటారు. క్లీనింగ్ కోసం 2-3 పర్మనెంట్ ఇక్కడ క్లీనింగ్ చేసుకోవడానికి. స్విమ్మింగ్ పూల్ సంబంధించిన ఒక వ్యక్తి పర్మనెంట్ గా ఉంటారు. ఏ సెక్షన్ కి ఆ సెక్షన్, రూమ్స్ కి తర్వాత బయట, తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర ఈవెంట్స్ ఉన్నప్పుడు క్యాటరింగ్ పీపుల్ మళ్ళీ వస్తారు. వాళ్ళు ఆర్గనైజర్స్, ఫుడ్ సప్లయర్స్ వీళ్ళంతా వచ్చి ఆర్గనైజ్ చేసి ఆ రోజు వరకు వాళ్ళు వాళ్ళ పేమెంట్ తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఒక 100 మందికి ఓవరాల్ గా ఒక నెలలో 100 మందికి అయితే ఉపాధి కల్పిస్తున్నాం అమ్మా. మీ వల్ల అయితే ఒక 100 మందికి అయితే మంచి జరుగుతుంది. మంచి జరుగుతున్నట్టే కదా సార్. మీరు ఒక పనికి ఒకరికి ఒక పని కల్పిస్తున్నారు. మీ ఎందుకంటే ఇప్పుడు పని లేకపోతే వాళ్ళకి పూట గడవది. ఇప్పుడు మీరు పని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచిగా ఒక కడుపు నిండా అయితే అన్నం తింటున్నారు, ఒక పని అయితే కల్పిస్తున్నారు. చాలా మంచి విషయం సార్ ఇది. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి రిసార్ట్స్ పెట్టినందుకు ప్రజల కోసం కూడా ఎంత నిజంగానే మంచి సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే బీద వాళ్ళ కోసం కూడా 2 లక్షల ప్యాకేజ్ లోనే ఇప్పుడు మొత్తం మీరే ఆర్గనైజేషన్ చేస్తా అని చెప్పేసి అన్నారు కాబట్టి అది కూడా ఒక మంచి విషయం. మాకు ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు. అలాగే ఈ రిసార్ట్స్ కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది మీరు అన్నట్టే బయట విలేజెస్ కి, హైదరాబాద్ కానీ ఇంకా మిగతా ఎక్కడైనా పెడితే అక్కడికి వెళ్ళి అంత అమౌంట్ కూడా పెట్టుకోలేరు. ఇక్కడ మనకి అందుబాటులో అనుకున్న ప్యాకేజ్ లో మనకుంది, మీరు పెట్టారు. ఎందుకంటే మన సైడ్ లో మీరు ఆలోచించి మీరు పెట్టారు. దానికోసం అయితే ముఖ్యంగా స్పెషల్ గా సుమన్ టీవీ ద్వారా అయితే థ్యాంక్ యూ చెప్తున్నాను. ఒక ముఖ్య విషయం అమ్మా, ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ గ్రామ సర్పంచ్ ద్వారా ఒక అప్రూవల్ లెటర్ తీసేసుకుని వచ్చినట్టయితే 2 లక్షల రూపాయల లోపలనే మీకు ఒక 100 నుంచి 150 మందికి భోజన వసతితో పాటు పెళ్లికి సంబంధించినటువంటి అన్ని హంగులు ఏర్పాటు చేసి మీకు ఒక హాలు, కళ్యాణ మండపం ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుని ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ప్యాకేజ్ ని పేద ప్రజలంతా ఉపయోగించుకోవచ్చు. బృందావనంలో బ్రహ్మాండంగా పెళ్లి చేసుకునే వసతి ఒకటి కల్పిస్తా ఉన్నాము. దాంతో పాటు మీ బర్త్డే ఫంక్షన్స్, శారీ ఫంక్షన్స్, చిన్నపిల్లల ఫంక్షన్స్, తర్వాత మ్యారేజ్ డేలు ఇట్లాంటి ఫంక్షన్స్ ఏమున్నా గానీ బృందావనానికి వచ్చి హాయిగా ఒక రోజు ఆహ్లాదంగా గడిపిపోవడానికి పచ్చని వాతావరణంలో అద్భుతంగా నిర్మాణం జరిగింది. ఇక్కడ రోజు రోజుకు దీన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. మీరందరూ ఆదరించి బృందావనాన్ని మనదిగా భావించి మీరు ఆనందాన్ని పొందుతారని చెప్పి బృందావనం పక్షాన నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. నాకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.